అమరావతికి ఆహ్వానం మూవీ హీరో మనతో ఉన్నారు. వారిని అడిగి మూవీ విశేషాల గురించి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ మూవీలో అసలు మీ రోల్ ఎలా ఉండబోతుంది? నా రోలు ఇందులో ఫ్యామిలీ మ్యాన్గా ఉంటుంది. నేను ధన్య మాది ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఊయి గోటు అటే సుప్రీత నా మరదల క్యారెక్టర్ చేస్తుంది. ఆమె ఒక యూట్యూబరు. సో ఆమె కొంచెం టింగర్గా ఉంటుంది, చాలా బబ్లీగా కూడా ఉంటుంది. సో ఆమె ఏంటంటే మా ఇంట్లో చాలా గారాల అమ్మాయిలాగా, సో మేబీ మరదల్లాగా బట్ నా కూతురులాగా చూసుకుంటూ ఉంటాను. సో షీ హ్యాస్ టు గో టు సమ్ ఈ దెయ్యాలు ఉన్నాయా లేవా ఈ రీసెర్చ్లో తిరుగుతూ ఉంటుంది. సో టు సేఫ్ గార్డ్ గారు ఆమెతో పాటు మేము కూడా పోతాం. సో అక్కడ నుంచి ఇక వేరే ఇందాక మనం ఎస్ఆర్ చెప్పింది ఇట్స్ రన్నింగ్ ర్యాలీ లాగా కొన్ని క్యారెక్టర్ వెళ్ళి ఇంకో క్యారెక్టర్ కలవటం, లాస్ట్ వరకు క్యారెక్టర్ యాడ్ అవుతూ ఉంటుంది. ఆ విధంగా సినిమా బాగా సస్టైనబిలిటీ ఉంటుంది, చూడటానికి కూడా బాగుంటుంది. అంటే లైక్ దట్ ఎట్లా అంటే స్క్రీన్ ప్లేలో కొన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు క్యారెక్టర్లు యాడ్ చేస్తూ పోతాడు. సెకండ్ హాఫ్లో బ్రహ్మానందాన్ని కలుపుతాడు, లాస్ట్కి వచ్చి సునీల్ కలుపుతారు. అదేంటంటే దట్టే క్యారెక్టర్ కొత్త క్యారెక్టర్లు యాడ్ అవుతూ ఉంటే సినిమా చూడటానికి బాగుంటుంది. ఈ విధంగా మనం వచ్చిన వాళ్ళని ఎక్కడ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ తోటి ఒక హారర్ థ్రిల్లర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందండి. అమరావతికి ఆహ్వానం వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ ధన్య గారు మనతో ఉన్నారు. వాడితో మాట్లాడదాం. మేడం, ఇప్పటి వరకు మీరు రొమాంటిక్ యాంగిల్లో మీ ఐస్ని చూసాము, అలాగే మాకు ఇష్టం కూడా. ఫర్ ది ఫస్ట్ టైం ఈ మూవీలో ఒక హారర్ని ఒలికించడం ఎలా అనిపించింది మీకు? అంటే రొమాంటిక్ యాంగిల్ కూడా, రొమాంటిక్ కాకుండా ట్రెడిషనల్ యాంగిల్ ఉంది. చాలా ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ ఒక అమ్మాయి, తనకి ఒక దయ్యం ఇన్సిడెంట్ తను ఫేస్ చేస్తుంది అనమాట. సో దానివల్ల కొంచెం ఈ దయ్యాల ఎపిసోడ్స్ భయపెట్టించడం అంతా వస్తుంది. కానీ పొద్దునంతా తను ట్రెడిషనల్గా స్వీట్గా అమాయకంగా ఉన్న హౌస్ వైఫే. సో ఛాలెంజింగ్ అనిపించింది, బాగా అనిపించింది. 2 షేడ్స్ చూపించడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం అందరినీ భయపెట్టించడానికి రెడీగా ఉన్నాను. ఐ హోప్ మీరు కూడా భయపడతారని నమ్ముతున్నాను. ఐ హోప్. అమరావతికి ఆహ్వానం మూవీలో మెయిన్ లీడ్ ప్లే చేసిన ఎస్తేర్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, భీమవరం బుల్లోడు అనే మూవీలో మిమ్మల్ని హీరోయిన్గా చూసాం. ఈ మూవీలో హారర్ మూవీలో చేస్తున్నారు, ఎలా అనిపించింది? నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఐ థింక్ ఆడియన్స్గా కూడా, అంటే నేను ఇన్ని సంవత్సరాల ఇండస్ట్రీలో జర్నీ చేసేటప్పుడు రెప్యుటేటివ్ క్యారెక్టర్స్, రెప్యుటేటివ్ స్క్రిప్ట్స్, అదే ఫేస్, అదే యాక్టింగ్, అవే ఎక్స్ప్రెషన్స్ చూడడానికి నాకే ఇంకొకరిని చూడడానికి బోర్ కొడుతుంది, నాకు చూడడానికి కూడా బోర్ కొడుతుంది. సో డెఫినెట్లీ ఐ థింక్ ఆడియన్స్కి కూడా అలాగే అనిపిస్తుంది అనే నా నమ్మకం. సో నేను అనుకున్న ఒక ఆర్టిస్ట్గా కూడా నాకు బోర్ కొట్టేలాంటి పని నేను చేయకూడదు. నేను మన ఫీల్డే జనాల కోసం, నా ఎంటర్టైన్మెంట్ కోసం నేను చేసేది కాదు. సో జనాలకి ఏం నచ్చుతుందో, జనాలకి ఏం ఎంటర్టైన్ అవుతుందో అనేది ఆలోచన, ఆ యాంగిల్లో చూస్తే నాకు ఇలాంటి స్క్రిప్ట్స్ చేయాలనిపించింది. దానివల్ల ఇలాంటి స్క్రిప్ట్ నేను పిక్ చేయడం వచ్చింది అండ్ చేయాల్సి వచ్చింది. అండ్ చేస్తే ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఇలాంటి ఒక స్క్రిప్ట్ ఆన్ మై వే వచ్చింది. నేను దాన్ని ఎంచుకున్నాను, దాంట్లో నేను వర్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రోజు ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చింది, తొందరలోనే రిలీజ్ అవబోతుంది. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ జనాలు చూసి ఏమంటారు, ఎలా ఫీల్ అవుతారు, ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది చూడడానికి నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను. అమరావతికి ఆహ్వానం మూవీ డైరెక్టర్ మనతో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ టైటిల్ ఏంటి అనేది తెలుసుకుందాం. సార్, అమరావతి ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో వన్ ఆఫ్ ది యాక్టెడ్. దీనికి మీరు తీసిందేమో హారర్ మూవీ, దీనికి టైటిల్కి అసలు సంబంధం ఏంటి? కథ ప్రకారం ఆ టైటిల్ అవసరం ఉంది అని చెప్పి కథ పెట్టాం తప్ప, ఆ టైటిల్ పెట్టాం తప్ప ఇటువంటి ఏదైతే ఏపీ రాజధాని ఉందో, ఏపీ రాజధానికి కానీ ఏపీ పాలిటిక్స్కి కానీ ఏమీ సంబంధం లేదు. అది ఒక ఇంట్రెస్టింగ్ కథ, ఆడియన్స్ డెఫినెట్గా ఎంజాయ్ చేయడానికి తగ్గ కథ. థియేటర్కి వచ్చి జనం సినిమా చూసినప్పుడు ఈ కథకి ఆ టైటిల్ ఎందుకు, ఎలా ఉంది కథ, ఈ 2.5 hours మీరు కూర్చున్నప్పుడు ఏం ఫీల్ అయ్యాం అని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి తప్ప ఎక్కడ బోర్డు ఫీల్ అవ్వరు. ఆ రకమైన కాన్ఫిడెన్స్ మేము ఇవ్వగలుగుతాం. అమరావతికి ఆహ్వానం ఈ మూవీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చాలా సంచలనంగా ఉంది. అయితే ఏపీ పాలిటిక్స్ అన్నీ కూడా అమరావతి చుట్టూనే తిరుగుతున్నాయి. అయితే ఈ మూవీ హారర్ జోన్లో వస్తుంది. ఇందులో హారరే కాదు, కామెడీ, ఎంటర్టైన్మెంట్, రొమాన్స్ అన్నీ ఉంటాయని చెప్తున్నారు మూవీ టీం. కాబట్టి ఫిబ్రవరి 13 రిలీజ్ అయ్యే అమరావతికి ఆహ్వానం ఈ మూవీ అందరూ చూసి ఆదరించాలని కోరుతున్నారు మూవీ టీం. కెమెరా పర్సన్ శ్రావణ్తో ఉషా, ఏడీబీసీ న్యూస్.